కనిపిస్తుంది. గొడుగు పట్టుకుంటే మనకు గొడుగు ఎంత దూరంలో అంత దూరం ఎండ వస్తుందా? రాదు కదా. అట్లా చింత చెట్టు దగ్గరికి పోతే మనకు ఎండ ఏమీ కనిపించదు, బయటకు వెళ్ళి కనిపిస్తుంది ఎండ. కానీ చింత చెట్టు కింద ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి అన్నమాట. అందుకోసం అది గొడుగు లెక్క ఉంటుంది అని మనము ఆ చెట్టును చూస్తే అర్థమవుతాను. అయితే దాని నీడ ఎట్లుంటుంది? గుబురుగా చిక్కగా. మళ్ళీ దాని నీడ దాని కింద ఉంటే మనకు చల్లగా ఉంటుంది. ఆ చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది. అయితే ఆ చింత చెట్టు దాని గురించి చెప్పుకుందామని అనుకుంటున్నాను అనమాట. నేను ఎవరిని అంటే నేను చింత చెట్టును. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ పేరు అడగని మీరు ఏమని చెప్తారు? మీ పేరు ఏంటంటే చల్లగా ఉంటుంది. నేను చెట్టు లెక్కనే ఉన్నా, నా దగ్గరనే ఆడుకోండి, నా చింతకాయలను తెంపుకొని తినుకుంటా, నేను చెప్పే మాటలన్నీ వినండి అని చింత చెట్టు మిమ్మల్ని పిలుస్తుంది, పిల్లల్ని పిలుస్తుంది. పెద్దవాళ్ళని కాదు, ఇప్పుడు పిల్లల్నే పిలుస్తుంది. అయితే పిల్లల్ని పిలిచి చింతకాయలు తెంపుకోండి, నా దగ్గరనే ఆడుకోండి అని చెప్తుంది. ఆ చింతకాయలు తినుకుంటా నేను చెప్పే మాటలన్నీ వినాలే అని చింత చెట్టు చెప్తుంది.